హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మేము గుడికి అయితే వెళ్ళేసి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. అయితే మార్కెట్కి వచ్చే వరకు 2:30 అవుతుంది. మార్కెట్లో ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు. అయితే రేట్ బి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. అయినా కానీ తప్పదు కదా, ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలని అయితే మేమైతే తీసుకున్నాము. అయితే మ్యాంగోస్ అయితే కనిపించాయి. మ్యాంగోస్ రేట్ అయితే హై రేంజ్లో నడుస్తుంది రేట్ అయితే. అయితే నేనైతే 1 కేజీ అయితే అడిగితే చాలా ఎక్కువ చెప్పేశారని నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. అయితే మా పిల్లలు ఈరోజు మ్యాంగో షేక్ తాగుతారని అయితే నాకైతే చెప్పారు. అయితే నేనైతే మ్యాంగోస్ అయితే కడిగి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా సోక్ చేసి అయితే పెట్టాను వాటర్లో. దాని తర్వాతనేమో పాలైతే వేడి చేసి పెట్టుకున్నాను. ఆ పాలు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను చల్లగానికి. పాలు ఒక 3 అవర్స్ 4 అవర్స్ అట్లా చల్లగా ఉంటే జ్యూస్ చేసేటప్పుడు ఆ పులుపుదనానికి అనేది పాలు విరగవు. అయితే 5 అవర్స్ అయితే అయిపోయింది. అయితే మ్యాంగోస్ అంతా మంచిగా మళ్ళీ ఇంకొకసారి కడిగి దాన్ని అయితే పీల్ అయితే చేసేసుకున్నాను. స్మెల్ అయితే మ్యాంగోది చాలా అదిరిపోయింది. కానీ 1 పీస్ తింటే దాని పులుపు చాలా పులుపు ఉంది. మా బాబు అయితే 1 పీస్ అడిగాడు. అతనికి ఇచ్చాను కట్ చేసి. నేను ఒక 1 పీస్ తింటే దాని పులుపు తట్టుకోనికైతే అస్సలు కాలేదు. ఉగాది బి అయిపోయింది, కానీ పులుపుదనం అనేది అట్లనే ఉంది. చూద్దాం, ఇంకా 2-3 వీక్స్ అయితే వెయిట్ చేసి మళ్ళీ తీసుకుందాము ఎలా ఉంటుందో పులుపుదనము. అయితే ఈ పులుపుదనంలో అయితే జర ఉప్పు కారం వేసుకొని తినడమే బెస్ట్, కానీ ఈ జ్యూస్లకైతే పనికిరావని అయితే అనుకున్నాను. అయితే ఏం చేశానంటే ఇక్కడైతే కట్ చేసి అయితే చాలా ఇట్లా మ్యాష్ అయితే చేసుకున్నాను. అసలు ఆ మ్యాంగో బి చాలా గట్టిగా ఉంది. నేను చేతితోటి ఎంత బ్లెండ్ చేసినా అయితే బ్లెండ్ అవ్వట్లేదు. లాస్ట్ టైం ఏం చేశానంటే బ్లెండ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అట్లనే బ్లెండ్ చేశాను. అయినా కానీ పీసెస్ అట్లనే గట్టిగా ఉంది. అయితే సడన్గా చాపర్ ఉంది కదా, చాపర్లో వేసి చూద్దామని అయితే ఆ టైప్ పోయింది. అయితే నేను చాపర్లో వేసి అయితే చాప్ అయితే చేసుకుందామని అనుకున్నాను. చాపర్లో వేసి మంచిగా మ్యాష్ అయితే అయిపోయింది. చాలా బాగా మ్యాష్ అయింది చాపర్లో. అయితే ఇక్కడేమో మా పిల్లలు చూసారు కదా ఎలా చేస్తున్నారో, వాళ్ళకు జ్యూస్ ఎప్పుడు అవుతుందా ఏందని అయితే చాలా అయితే వెయిట్ చేస్తారు. అయితే ఏమైతే అంటే ఫైనల్గా అయితే నేను చాపర్లో వేసి అయితే చాప్ అయితే చేసి అయితే ఇక్కడైతే గిన్నెలో అయితే వేసుకున్నాను. కానీ చాపర్లో అయితే చాలా మంచిగా మ్యాష్ అయింది. నేను కాదేమో అనుకున్నాను, అయితే బాగానే మ్యాష్ అయింది. జ్యూస్కి అయితే సెట్ అయిపోయింది. మిక్సీలో వేస్తేనేమో చాలా నురుగు గలీజ్గా ఉంటుంది, నచ్చదు నాకు. అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అయితే కూలింగ్ పాలు అయితే తీసుకొచ్చి అయితే దీంట్లో అయితే యాడ్ చేశాను. పులుపు చాలా ఉందని నేనైతే షుగర్ అయితే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, దానికి సెట్ అయ్యేటట్టు. తీసుకున్నాక అయితే దీన్ని అయితే చాలా మంచిగా అయితే బ్లెండ్ అయితే చేశాను స్పూన్ తోటే. అయితే మంచిగా ఇట్లా కలిపి అయిపోయింది. అయితే మ్యాంగోస్ చాలా గట్టిగా ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకా కొంచెం పాలు యాడ్ చేద్దామని అయితే పాలైతే యాడ్ చేశాను. మళ్ళీ ఏం చేశాను అంటే జర ఇంకా కూలింగ్ ఉండాలని అయితే నేనైతే కూలింగ్ వాటర్ తీసుకొని అయితే ఇవి చాపర్ దాంట్లో అన్నీ తీసేసాక దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ కూలింగ్ వాటర్లో వేసి అయితే చేశాను. కూలింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఎండాకాలంలో జర కూలింగ్ తాగితే అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. జర మనసుకి బి తృప్తిగా అనిపిస్తుంది చల్లదనంగా ఉంటే. అయితే షుగర్ అంతా బ్లెండ్ అయ్యే వరకు అయితే మిక్స్ అయితే చేసుకున్నాను. అయితే పోమోగ్రానైట్ అయితే తీసుకున్నాను, కానీ మా ఇంట్లో మా పిల్లలు పోమోగ్రానైట్ అస్సలు తినరు. అయినా కానీ తప్పదు కదా, పిల్లలకు ఎలాగో అలాగ పెట్టాలని అయితే నేనైతే పోమోగ్రానైట్ అయిపోయి తీసుకొని దాని గింజలు అయితే సపరేట్ అయితే చేసి అయితే తీసి పెట్టుకున్నాను. అది ఇక్కడేమో జర మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం కదా, జర నోట్లోకి మ్యాంగోస్ వస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. అయితే నేనేమో ఒక 3-4 కట్ చేసిన పెట్టుకున్న మ్యాంగోస్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇక్కడైతే పోమోగ్రానైట్ బి వేస్తున్నాను. చెప్పాను కదా మా పిల్లలు అయితే తినరు పోమోగ్రానైట్ డైరెక్ట్. అయితే నేను ఇక్కడైతే జ్యూస్లోనే యాడ్ చేశాను. అయితే ఇంకానేమో ఇందులో బనానా బి యాడ్ చేశాను. బట్ అయితే బనానా యాడ్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ ఎప్పుడవుతుంది అని చాలా అయితే పరిశాన్ చేశారు. అయినా కానీ కలిపేటప్పుడు అయితే మీకు బనానాస్ అయితే ఆడాడ కనిపిస్తుంది చూడండి. అయితేనేమో మీకు ఇంకా చల్లగా తాగాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయితే చేయండి ఒక 1 or 2 అవర్స్, ఇంకా చల్లగా అయిపోతుంది. అయితే మ్యాంగో సీజన్ కదా, జ్యూస్ తప్పదు కదా తాగనీకి. అండ్ ఇంకానేమో నేను మ్యాంగోస్ తెచ్చినాక మ్యాంగోస్లో ఎన్ని వెరైటీస్ మిల్క్ షేక్స్ చేసుకుంటామో మేము మీకైతే వీడియో అయితే కంపల్సరీ అయితే పెడతాను. అయితే ఇక్కడైతే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. అయితే హాఫ్ కేజీకి 3 మ్యాంగోస్ వచ్చాయి. బట్ ఏం చేద్దాం, మా బాబు కవర్ చింగిపోయింది, ఎక్కడో మ్యాంగో పడేశాడు. 2 మ్యాంగోస్లో ఇంత జ్యూస్ చేశాను. 3 గ్లాసెస్ జ్యూస్ అయితే వచ్చింది.
మీలో ఎంతమందికి మ్యాంగో మిల్క్ షేక్ చాలా ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి. మ్యాంగో మిల్క్ షేక్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టం?